బెండకాయలు, టమాటాలు, బంగాళాదుంప, ములక్కాయలు అన్నీ తీసుకున్నాను. కానీ పొట్లకాయ మాత్రం దొరకలేదు. ఓ పని చేయనా, పొట్లకాయ ఆకులు తీసుకురమ్మంటావా? నీ చేతితో పొట్లకాయ ఆకుల కూర తిని చాలా రోజులయ్యింది. ఏ ముసలోడా, ఆరును కొట్టింది వినపడలేదా నీకు? నువ్వు చావడానికి నా బండి దొరికిందా? రేయ్ రా, బయటికి రారా. ఆయనకంటే వినపడలేదు, నువ్వు కళ్ళెక్కడ పెట్టుకుని కారు నడుపుతున్నావురా? అడ్డదిడ్డంగా కారు నడిపి పెద్దోళ్ళతో మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. క్షమాపణ అడగరా. రారా, పదా. అన్న వద్దన్నా. క్షమాపణ అడగరా. క్షమించండి సార్. పోరా. తాత, కళ్ళు నెత్తిన పెట్టుకుని కారు నడుపుతున్నాడు. మీరైనా కొంచెం చూసుకున్నాడు వచ్చుగా. ఇక మీదట రోడ్లో వెళ్ళేటప్పుడు ఫోన్ మాట్లాడకండి తాత. చాలా థ్యాంక్స్ బాబు. ఏంటి మీరు? ఇక మీదట రోడ్లో వెళుతున్నప్పుడు ఫోన్లో మాట్లాడను. సరి అయిన సమయానికి నువ్వు వచ్చి నన్ను కాపాడకపోయి ఉండుంటే నా పరిస్థితి ఏమయ్యేది? అయ్యో, ఆ షాక్ నుంచి నేను ఇంకా బయటికి రాలేకపోతున్నాను బాబు. తాత, జరిగిన దాని గురించి భయపడటం మానేసి ఇలా బయటపడ్డందుకు సంతోషంగా ఉండండి. బాగా మాట్లాడుతున్నావు. అవును, ఇంతకు ముందు నిన్నెప్పుడు ఈ ఊళ్ళో చూసిందే లేదే. నువ్వెవరు బాబు? బాబు, ఎందుకు బాధపడుతున్నావు? నేనేమి తప్పుగా ఏమీ అడగలేదు కదా? మీరు తప్పుగా ఏం అడగలేదు తాత. నా గురించి గొప్పగా చెప్పుకోవడానికి పెద్దగా నా దగ్గర ఏం లేదు తాత. మీరు చెప్పింది నిజమే తాత. నాది ఈ ఊరు కాదు, చిత్తూరు. నా పేరు సాంబ. నా భార్య చనిపోయి 2 నెలలు అవుతుంది. 12 పిల్లల్ని కని నా చేతిలో పెట్టి తను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. పిల్లల్ని పోషించుకోవాలి. మా ఊర్లో పని లేదు, అందుకే నేను ఊరూరు తిరుగుతున్నాను. నీ కథ వింటుంటే చాలా బాధగా ఉంది బాబు. ఎంతైనా ఆ దేవుడు నిన్ను ఇలా పరీక్షించుండకూడదు. ఉండు, ఇదిగో ఈ డబ్బులు తీసుకుని నీ పిల్లలకి ఏవైనా కొనుక్కుని తీసుకెళ్ళాం. మిమ్మల్ని కాపాడినందుకు కూలిస్తున్నారా తాత? అయ్యో లేదు బాబు, ఏదో నాకు చేతనైనంత చిన్న నా సహాయం. బాధ మీతో చెప్పుకుందే మీ ఈ సహాయం కోసం కాదు తాత. ఎందుకో తెలీదు, మిమ్మల్ని చూడగానే మా తాతను చూసినట్టుగా అనిపించింది. అందుకే మీకు మొత్తం చెప్పేశాను. పని వెతుక్కుంటూనే నేను ఈ ఊరికి వచ్చాను తాత. తోట పని, పొలం పని, కూలి పని, ఏ పని ఇచ్చినా చేస్తాను తాత. ఈ ఊర్లో ఏదైనా నాకు పని ఇప్పించండి తాత, అదే నాకు పెద్ద సహాయం. బాబు, నా కొడుకే ఈ ఊరి ప్రెసిడెంటు. మీరేమంటున్నారు తాత? ఈ ఊరి ప్రెసిడెంట్ గారు మీ అబ్బాయా? అవును బాబు, నా కొడుక్కి చెప్పి నీకు పని ఇప్పించడం పెద్ద విషయం కాదు. కానీ నా కొడుకు ఇప్పుడు ఊళ్ళో లేడే. ఊర్లో లేరా? ఆయన లేకపోతే ఏంటి తాత? ప్రెసిడెంట్ నాన్నగారు మీరు అనుకుంటే నాకు చిన్న పని ఇప్పించలేరా తాత? తాత, మీరు నా కథ విని జాలి పడింది నిజమే అయితే నాకు ఏదో ఒక పని ఇప్పించండి తాత. మిమ్మల్ని దేవుడిలా భావించి అడుగుతున్నాను తాత. నాకు ఈ చిన్న సహాయం చేయండి తాత. నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది బాబు. సరే రా వెళ్దాం. నువ్వు మా ఇంటికి వచ్చి తోట శుభ్రం చేసి కలుపు తీసి చెట్లకు నీరు పెట్టు. మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. సరే రా. వెళ్దాం. పదండి తాత.